ఎన్టీఆర్ గారి దగ్గర వచ్చి అసెంబ్లీ కడతారట. ఏమైందని అడుగుతా ఉన్న ప్రజలారా, ఈ అసెంబ్లీకి ఏమైంది? మంచి గన్పడుతుంది, మంచి కొడుతుంది కదా. ఎన్నేళ్ళ చరిత్ర ఉన్నది దానికి? ఏమైంది అసెంబ్లీకి? ఏమైంది? మీకేమైనా అక్కడ స్వేచ్ఛా వాయువులు లేవా? విషవాయువులు వస్తూ ఉన్నాయా అసెంబ్లీ లోపలికి? ముక్కు పీల్చుకుంటే ఇట్లా ఏమైనా పాయిజనస్ ఏమైనా తిరుగుతూ ఉందా? ఎవడన్నా పెప్పర్ స్ప్రేలు తెలంగాణ వచ్చినప్పుడు ఎట్లయితే పెప్పర్ స్ప్రేలు కొట్టిండ్రో ఇప్పుడు కూడా మీ అసెంబ్లీలో ఎవడన్నా పెప్పర్ స్ప్రేలు కొడుతుండ్రా? మీరు మాట్లాడేదే కొద్దిసేపు అసెంబ్లీలో. ఆ మాట్లాడినంతసేపు ప్రజల కోసం ఎవడన్నా మాట్లాడుతుండా అండి? ఎవడు మాట్లాడు. అరే నువ్వెంత తిన్నవురా బై, నేను ఇంత తిన్నా, నువ్వు అంత తిన్నావు, నువ్వు ఇంకొంచెం తిను. గిదే కదా మీ కొట్లాటలు, మీ పంచాయతీలు ఎంతసేపు. అంతేగాని ఉచిత విద్య కోసం, ఉచిత వైద్యం కోసం ఎవడు అడిగిండండి అసెంబ్లీలో? అడిగిండ్రా? ఫీజు రియంబర్స్మెంట్లు రావట్లేదని చెప్పి ఎవడు అడిగిండండి అసెంబ్లీలో? పైగా ఏంది మీరంట అసెంబ్లీ పక్కన లేదా? ఎంతసేపు అండి? ఆ ట్యాంక్ బండ్ నుంచి, ఆ సెక్రటేరియట్ నుంచి అసెంబ్లీ కోనికి ఎంతసేపు అండి? మీ బండ్లలో డీజిల్ అయిపోతున్నాయా? నల్గొండ నుంచి హైదరాబాద్కి వస్తే డీజిల్ కాదు, ఆ పక్కపొంటి ఆ సెక్రటేరియట్లోకి వెళ్ళి ఇక్కడ అసెంబ్లీకి వస్తే మీ డీజిల్ అయిపోతుందా సార్? వినాయకుడు మండపాలకు పోయి నమస్తే అని చెప్పి మొత్తం గవర్నమెంట్ డబ్బులు, గవర్నమెంట్ డీజిల్ కొట్టించుకొని తిరిగినప్పుడు మీ డీజిల్ అయిపోదు. ఇప్పుడు అయ్యప్ప పూజలకు తిరగాలి, పుణ్యం రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే అయ్యప్ప కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలి. కానీ మీరు అంతకుమించి ఏం చేస్తున్నారు? మరి అప్పుడు డీజిల్ కాలేదా? అది గవర్నమెంట్ సొమ్ము కాదా? గవర్నమెంట్ సొమ్ముని మీరు ఉత్తుగానే మీ పర్సనల్ పనులకు, మీ పూజలకు కూడా వాడుకుంటలేరా? ఇక ఇవన్నీ అడిగితే అధ్యక్ష, మా స్పీకర్ గారు చెప్పాలి, మరి మా గడ్డం ప్రసాద్ గారు చెప్పాలి, మరి అసెంబ్లీ తీసుకుపోయి ఎన్టీఆర్ ఘాట్లో కడతారట. మరి చంద్రబాబు నాయుడు ఏమంటాడో, ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటారో చూడాలి. ఇక మరి ఇటువంటి ఆలోచనలు మీకే వస్తాయా, లేక ఎవరైనా పుట్టిస్తారా? క్షణికావేశంలో మాట్లాడతారా? మళ్ళీ మీరు హోంమంత్రి అవ్వాలని ట్రై చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు హోంమంత్రి అవ్వాలని ట్రై చేస్తున్నారు. మీరు ఒక నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, కానీ హోంమంత్రి అవుతారా? ఎమ్మెల్యేగా ఉంటేనే ఇట్లా మాట్లాడుతున్నారు మీరు. సో ప్రజలారా, ఇట్లుంది వీళ్ళ వ్యవహారాలు. అసెంబ్లీ తీసుకుపోయి ఎన్టీఆర్ ఘాట్లో కడతారట. ఎన్టీ రామారావు గారి చరిత్ర తెలుసా? అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. ఆయన క్యాబినెట్లో పేపర్ లీకేజ్ జరిగిందని, గతంలో బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకేజ్ జరిగినప్పుడు కూడా నేను ఈ స్టోరీ చెప్పిన. బుక్ చదివిన నేను. ఆ బుక్లో గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేపర్ లీకేజ్, అప్పట్లోనే పేపర్ లీకేజ్ అయితే ఎన్టీ రామారావు గారు ఏం చేసేది ఎరికేనా? విద్యాశాఖ మంత్రిని సస్పెండ్ చేసి పడేసినాడు. ముందెనక ఏం ఆలోచించలే. ఇమీడియట్గా విద్యాశాఖ లోపం ఇది, ఇట్లాంటివి జరిగినప్పుడు మంత్రే బాధ్యత వహించాలని చెప్పి ఏకంగా మంత్రి గారిని సస్పెండ్ చేసిండు. దట్ ఈజ్ ఎన్టీ రామారావు. ఓకే, ఆయన ఘాట్ తీసేసాట వీళ్ళ పైసల కోసం, కమిషన్ల కోసం. అంత అద్భుతంగా, అంత చరిత్ర గల అసెంబ్లీ. ఇట్లా ఆ రూట్లో పోతా ఉంటే చెక్కని మెరుస్తూ ఉంటుంది. అది ఎట్లా మెరుస్తుంది? చెక్కని మెరుస్తూ ఉంటుంది అది. అటువంటి అసెంబ్లీని తీసుకుపోయి మారుస్తా అంటే మా సార్కి దండం పెట్టాలి. కమ్యూనిటీలో పోల్ పెట్టండి అయ్యా, ఎన్టీఆర్ ఘాట్ తీసేసి ఎన్టీఆర్ ఘాట్ ప్లేస్లో మేము అసెంబ్లీ కడతామంటున్నా రాజగోపాల్ రెడ్డి. ఏకీభవిస్తారా ప్రజలారా? ఏకీభవించరా? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. సో ఇది ఇక మార్పు కావాలంటే అసెంబ్లీని కూడా మారుస్తారా మీరు? అసెంబ్లీని కూడా పాపం మా రాజగోపాల్ రెడ్డిని ఏదో పాపం ఆయన వాళ్ళ ఇంటి నుంచి అసెంబ్లీకి నడుచుకుంటూ వస్తున్నట్టు అయినా, అందుకని నడుచుకుంటూ వచ్చేటట్టు ఉండాలంట సెక్రటరియట్ పక్కన.